గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. దేవుని నామానికి వందనాలు. టైంకి వచ్చిన వారందరిని బట్టి దేవుని నామానికి వందనాలు, మీకు కృతజ్ఞతలు. మనం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తే అది కూడా దేవునికి ఒక రకమైన వర్షిపే. దేవునికి సమయాన్ని, ప్రయారిటీని ఇచ్చినట్లే. సో టైంకి జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. చాలామంది రాలేకపోయినట్టున్నారు, బట్ వారందరినీ కూడా ఎంకరేజ్ చేసి అందరూ టైంకి లాగిన్ అయ్యేటట్లు చూద్దాం. ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ గురించి మాట్లాడమని అని చెప్పినప్పుడు నాకు నేను 30 ఏళ్ళు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో పనిచేశాను. సో నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది, నాకు తెలిసిన సబ్జెక్టు. అయితే దీన్ని ఇప్పటి వరకు సెక్యులర్ వరల్డ్లో మోడర్న్ డే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆ విషయాల్లో చాలాసార్లు చాలా చోట్ల మాట్లాడాను. అయితే దేవుని వాక్యపు వెలుగులో, దేవుని వాక్యంలో ఈ ఫైనాన్స్, మనీ గురించి ఏం చెప్తుంది, ఈ మోడర్న్ డే ఫైనాన్షియల్ ప్రిన్సిపల్స్ ఆర్ దే రియల్లీ అలైన్ టు బైబిల్ అన్నది చూసి దాని ప్రకారం నేను ఈ టాక్ని ప్రిపేర్ చేసుకున్నాను. అయితే మనీ విషయానికి వచ్చేసరికి చాలా సంఘాల్లో ఈ మనీ, ఫైనాన్స్, ఆర్థిక విషయాల గురించి చాలా తక్కువగా మాట్లాడతాం. అయితే టైతింగ్ వరకు మాత్రం మాట్లాడతారు. అయితే మనీ విషయం వచ్చేసరికి ప్రసంగాల్లో చాలా తక్కువగా మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడినా కానీ చాలా నెగిటివ్ కనెటేషన్లో మాట్లాడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని వచనాలు తీసుకుంటే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టం, అది మత్తయి 19:23లో ఉంటుంది. అలాగే 1 తిమోతి 6:10లో చూస్తే, డబ్బు మీద ఆశ అన్ని కీడులకు మూలం అని ఉంటుంది. ఇంకా మత్తయి 6:21లో చూస్తే, మీ ధనం ఎక్కడ ఉందో మీ హృదయం కూడా అక్కడే ఉంటుంది అన్న ఈ వచనాల్లో ఇంకా కొంచెం ముందుకెళ్తే, దేవుణ్ణి సిరిని ఒకేసారి సేవించలేరు అని కూడా ఉంటుంది మత్తయి 6:24లో. సో యూజింగ్ ద అబోవ్ వర్సెస్, చాలా వరకు ఈ వర్సెస్ని మిస్ఇంటర్ప్రెట్ చేసుకొని దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని నెగటివ్ కనెటేషన్లో దాన్ని మన క్రైస్తవ సంఘంలో ఫాలో అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనీ అన్నది, మనీ అన్నది దేవుడు ఇచ్చిన ఒక టూల్, మనకి ఒక రెస్పాన్సిబిలిటీ దట్ ఈస్ ఎంట్రస్టెడ్ బై గాడ్. అంతేకాని అది ఇట్స్ నాట్ ఈవిల్ బై ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఇష్యూ ఇట్స్ నాట్ మనీ, బట్ లవ్ ఫర్ మనీ ఈస్ ద ఇష్యూ. అండ్ మనీ షుడ్ నాట్ బికమ్ ఐడల్ దట్ రీప్లేసెస్ గాడ్. సో ఈ విషయాలు అక్కడ ఈ పైన చూసిన అన్ని వచనాల్లో మనకి చెప్తున్న పాఠాలు. అయితే మనం వీటిని ఆ కాంటెక్స్ట్లో తీసుకోకుండా, మనీ అంటేనే దేవునికి విరోధము, వెల్త్ పొజిషన్స్ అంటేనే దేవునికి విరోధము, వెల్త్ పొజిషన్స్ ఉన్నవాళ్ళు మంచి బిలీవర్ కాలేరు అన్న ఒక అపోహ చాలా మందికి ఉంటుంది. అయితే ఈ లోకంలో మనం బ్రతకడానికి డబ్బు అవసరం, విశ్వాసులుగా కూడా మనకి డబ్బు అవసరం. అయితే బైబిల్లో ఈ మనీ అనే వర్డ్ కింగ్ జేమ్స్ వర్షన్లో 140 సార్లు మెన్షన్ చేయబడింది. ఇంకో విషయం చూస్తే, ఫైనాన్స్, వెల్త్, పొజిషన్స్ ఇలాంటి కాన్సెప్ట్స్ మీద 2000కు పైగా
వచనాలు బైబిల్లో ఉన్నాయని గూగుల్ చెప్తుంది. అది ఎంతవరకు కరెక్టో తెలియదు, కానీ నేను మళ్ళా దాన్ని కొంచెం డీప్గా రీసెర్చ్ చేస్తే చాలామంది బైబిల్ స్కాలర్స్ కూడా, ఫైనాన్షియల్ మినిస్ట్రీస్ కూడా వాటిని అదే రేంజ్లో ఎస్టిమేట్ చేశాయి. ఇంకొక విషయం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన 38 పారబుల్స్లో 16 పారబుల్స్ పొజిషన్స్ గురించే, వెల్త్ పొజిషన్స్ గురించే. అంటే మనీకి బైబిల్లో కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అయితే ఈ మనీ అన్నది ఇందాక నేను చెప్పినట్లు అది ఇట్స్ ఎ టూల్ దట్ ఈస్ గివెన్ టు అస్ బై గాడ్, అండ్ వీ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ స్టీవార్డ్స్. అంటే ఈ మనీ విషయంలో వైజ్ గాను, ఒక ఫెయిత్ఫుల్ స్టీవార్డ్స్ గాను ఉండడానికి దేవుడు మనల్ని ఉంచాడు, మనకి ఈ మనీని ఇచ్చాడు. సో ఈ కుటుంబ ఆర్థిక విషయాల్లో వివేకంగా ఉండడానికి, నమ్మకమైన కాపురులుగా ఉండడానికి కొన్ని బైబిల్ సూత్రాలు మనం ఈరోజు చూద్దాం. సో మనీకి బేసిక్ ఫౌండేషన్ ఏంటంటే, గాడ్ ఇస్ అల్టిమేట్ ఓనర్. దేవుడే అసలైన యజమాని. అండ్ గాడ్ ఓన్స్ 100% అండ్ వీ మేనేజ్ 100%. అంటే ఈ విషయం మనం సామ్స్ కీర్తనలు 24:1 చూస్తే, ద ఎర్త్ ఈజ్ లార్డ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్, ద వరల్డ్ అండ్ ఆల్ హూ లివ్ ఇన్ ఇట్ బిలాంగ్స్ టు హిమ్. అండ్ అలాగే హగ్గై 2:8 చూస్తే, సిల్వర్ ఇస్ మైన్ అండ్ ద గోల్డ్ ఇస్ మైన్ డిక్లేర్స్ ద లార్డ్ ఆల్మైటీ. సో ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూస్తే, ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయము 18వ వచనం చూస్తే, బట్ రిమెంబర్ ద లార్డ్ యువర్ గాడ్, ఫర్ ఇట్ ఈస్ హీ హూ గివ్స్ యూ ద ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్ అండ్ సో కన్ఫర్మ్స్ హిస్ కవెనెంట్ విచ్ హీ స్వోర్ టు యువర్ యాన్సిస్టర్స్ యాజ్ ఇట్ ఈస్ టుడే. అంటే ఇక్కడ డ్యూట్రానమీలో ఏమంటున్నారంటే, ఇట్ ఈస్ హీ హూ గివ్స్ యూ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ వెల్త్. డబ్బు సంపాదించడానికి కావలసిన కేపబిలిటీని, కెపాసిటీని దేవుడే మనకి ఇచ్చాడు. అది మన జ్ఞానము, మన స్కిల్ కాదు. దేవుడు ఇచ్చినందువల్ల మనం అది సంపాదించుకోగలుగుతున్నాం. అయితే ఈ మనీ విషయంలో వచ్చేసరికి, మనీ మనము మన డబ్బుని, మన సంస్థాన్ని దేవుని అధికారానికి అప్పగించాలి. అండ్ వీ నీడ్ టు అక్నాలెడ్జ్ హిస్ లార్డ్షిప్ ఓవర్ ఆల్ అవర్ మనీ, ఆల్ అవర్ వెల్త్ అండ్ పొజిషన్స్. ఈ ప్రిన్సిపల్స్లో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ ప్రిన్సిపల్ విషయానికి వస్తే, మొట్టమొదటిది గివింగ్, ఇవ్వడం. సో ఈ గివింగ్ అనేది 3 రకాలు. గివింగ్ అనేది దేవునిని ఆరాధించడం, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. గివింగ్ షోస్ అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్ యాజ్ అవర్ ప్రొవైడర్. There are 3 areas of giving. ఇందులో స్లైడ్లో మీరు చూసినట్లయితే అక్కడ క్లియర్గా ఉంది. ఈ విషయం చాలాసార్లు మన సంఘాల్లో, చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడుంటారు. అయితే దశమ భాగం అన్నది మొదటిది, టైదింగ్. సో ఈ టైదింగ్ విషయంలో బైబిల్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయబడింది. 10వ వంతు, దశమ భాగం అంటే 10వ వంతు. మీ ఆదాయంలో 10% టు బి గివెన్ టు ద ప్లేస్ వేర్ యు ఆర్ స్పిరిచువల్లీ ఫెడ్. మీకు ఆత్మీయ ఆహారం ఎక్కడైతే లభిస్తుందో అక్కడ ఇవ్వాల్సిన వారమై ఉంటున్నాం. అయితే
ఈ 10% ఈజ్ యువర్ గ్రాస్ ఇన్కమ్. చాలామంది చాలాసార్లు మనకి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. డబ్బు ట్యాక్స్ పే చేసిన తర్వాత అమౌంట్ మీద 10% తీయాలా, ట్యాక్స్ పే చేయకముందు అమౌంట్ మీద 10% తీయాలా, టైదింగ్ తీయాలా అన్నది చాలా మందికి కన్ఫ్యూజన్. నాకు కూడా చాలా కాలం వరకు ఉండేది. కానీ ఒకసారి ఒక వాక్యంలో చదువుతున్నప్పుడు దానిలో నాకు తెలిసింది ఏంటంటే, ఆఫర్ యువర్ ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ ప్రొడ్యూస్ అంటే మీ మొదటి సంపాదన, అంటే మీ ట్యాక్సెస్ కట్ చేయక ముందు ఉన్న సంపాదనలో నుండి మీరు 10% దేవునికి టైదింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ నాకు చాలా కాలం ఉండింది. తర్వాత ఎప్పుడైతే ఈ వాక్యంలో నేను తెలుసుకున్నానో అప్పటి నుంచి ఆ 10% గ్రాస్ ఇన్కమ్ మీద తీయడం జరుగుతుంది. రెండవది వచ్చేసి ఆఫరింగ్, దశమ భాగం దాటి ఇచ్చేది. ఇదేంటంటే ఇది సాక్రిఫిషియల్ గివింగ్. ఇది వర్షిప్కి, దేవుని సేవకు గుర్తు. అంటే ఈ ఆఫరింగ్ ఏంటంటే టు సపోర్ట్ మినిస్ట్రీస్, మిషన్స్, పాస్టర్స్, ఇండివిజువల్ పాస్టర్స్, స్పెషల్ నీడ్స్ ఎక్కడైనా ఉన్నప్పుడు ఈ ఆఫరింగ్ని మనం వాడాల్సిన వారంగా ఉన్నాం. అయితే నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీ నేను చాలా కాలం నుంచి గమనిస్తూ ఉన్నాను. వాళ్ళు వాళ్ళ ఇన్కంలో నుండి 20% తీసేస్తారు. అందులో 10% టైతింగ్ వెళ్ళిపోతుంది, 10% టైతింగ్ వెళ్ళిపోతుంది. ఇంకో 10% వారు సపరేట్గా పెడతారు. అది ఈ ఆఫరింగ్స్కిను చారిటీకిను వాడడానికి. సో మనం కూడా ఈ ఆఫరింగ్ అన్నది అలవాటు చేసుకోవాలి. మూడవది వచ్చేసి చారిటీ, దానము, పేదలకు, అనాథలకు, విడోస్కు ఇచ్చేది. ఈ 3 రకాలుగా మనము మన గివింగ్ ద్వారా దేవుణ్ణి ఆనర్ చేయగలం, చేయాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. ఫ్యామిలీ ఫైనాన్స్ ప్రిన్సిపల్స్లో గివింగ్ మొదటిది అయితే, రెండవది మనము ప్లాన్ చేసుకోవాలి, మన ఎక్స్పెన్సెస్ని బడ్జెటింగ్ చేసుకోవాలి అండ్ సేవింగ్ చేయాలి. అంటే మీరు అడగొచ్చు, ఇది బిబ్లికలేనా అని. అయితే 1 తిమోతి 5:8 చూస్తే, ఎనీవన్ హూ డస్ నాట్ ప్రొవైడ్ ఫర్ దేర్ రిలేటివ్స్ అండ్ ఎస్పెషలీ ఫర్ దేర్ ఓన్ హౌస్ హోల్డ్ హ్యాస్ డినైడ్ ద ఫెయిత్ అండ్ ఈజ్ వర్స్ దెన్ అన్ అన్బిలీవర్. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఎవరైనా ఒక్కసారి చదువుతారా? 1 తిమోతి 5:8. 1 తిమోతి 5:8. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. సో వాట్ ఇట్ మీన్స్ అంటే ఇక్కడ we have to providing for family is a moral obligation. It is not a choice, it is not optional. For that, to provide a comfortable living for the family, one needs to do proper planning of finances by budgeting the expenses and saving. So proper planning, బడ్జెట్ ఎక్స్పెన్సెస్ని ముందుగానే బడ్జెట్ చేసుకోవడం, సేవింగ్ చేయడం అన్నది అది ఈ ప్రాసెస్ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేయాల్సిన ప్రాసెస్లో ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో వై షుడ్ వి సేవ్ మనీ? సో ముందు మనం చూద్దాము. అయితే ఇది ఇంకోసారి ఇది బిబ్లికల్ అని అడిగితే, సేవింగ్ అన్నది ఏ బ్యాంక్స్లోనో ఏ ఫైనాన్స్ కంపెనీలోనో స్టార్ట్ అవ్వలేదు. సేవింగ్ అన్నది
బైబిల్లో స్టార్ట్ అయింది. ఒక్కసారి మనం జెనసిస్ 41 జెనసిస్ 41 చదివితే, మనం ఇప్పుడు అదంతా చదవాల్సిన అవసరం లేదు, నేను క్లుప్తంగా అక్కడ స్టోరీ చెప్తాను. జోసెఫ్ జైల్లో ఉన్నప్పుడు ఫరోకి 2 కళలు వస్తాయి. ఆ 2 కళలకి సారాంశం చెప్పగలిగిన ఒకే ఒక వ్యక్తి జోసెఫ్ని పిలిపించి, ఆ ఫరో యోసెఫ్కి ఆ కళలు చెప్పినప్పుడు దేవుడిచ్చిన జ్ఞానం వలన ఆ యోసేపు ఆ కళలో అర్థాన్ని ఫరోకి చెప్తాడు. ఏంటంటే జస్ట్ ఏంటంటే 7 సంవత్సరాల ప్లెంటీ, ఏమంటారు దాన్ని, సమృద్ధి, బాగా పంటలు పండి బాగా గ్రెయిన్ బాగా సమృద్ధి 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత వచ్చే 7 సంవత్సరాలు క్షామము వస్తుంది, అంటే కరువు, ఫమైన్ వస్తుంది అని చెప్పి దాని అర్థం చెప్తాడు. చెప్పినప్పుడు ఫరో ఐగుప్తు మీద బాధ్యతలు యోసెఫ్కి ఇచ్చినప్పుడు యోసెఫ్ ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సొల్యూషన్ కూడా యోసెఫే చెప్తాడు. ఏంటంటే యోసేపు 7 ఏళ్ల సమృద్ధిలో 20% అంటే 5th of the harvest to be collected during those 7 years of plenty, to be prepared for the next 7 years of famine. 7 ఏళ్ల సమృద్ధిలో 5th of the harvest అంటే 20% పక్కన పెట్టి కరువు కోసం, అంటే ఫ్యూచర్ కోసం నిల్వ చేశాడు. ఇది దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానము. అయితే యోసేపు ఇక్కడ ఐగుప్తులో ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, మిగిలింది పోగు చేయండి, తిన్న తర్వాత మిగిలింది పోగు చేయండి అని చెప్పలేదు. హీ డిడ్ నాట్ సేవ్ ఎ లిటిల్ వెన్ ఇట్ ఈస్ కన్వీనియంట్. మీకు కన్వీనియన్స్ ఉన్నప్పుడు సేవ్ చేయండి అని కూడా చెప్పలేదు. ఖచ్చితంగా 1/5 అంటే 20% ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ డ్యూరింగ్ దీస్ గుడ్ ఇయర్స్ హ్యావ్ టు బి స్టోర్డ్ ఇన్ బాన్స్ అని క్లియర్గా యోసేపు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. అయితే ఈ 20% ప్రిన్సిపల్ ఈ మోడర్న్ డే ఫైనాన్షియల్ ప్లానింగ్లో ఫైనాన్షియల్ ప్లానర్స్ ఈరోజు కూడా అదే 20% వాడతారు. అయితే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే బైబిల్ నుంచి వచ్చింది. ఈ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేసుకోవడం అన్నది దేవుని మీద విశ్వాసం లేకపోవడం కాదు, కానీ దేవుడు ఇచ్చిన విజ్డమ్. సో ఫ్యూచర్ ప్లానింగ్, సేవింగ్ అన్నది బైబిల్ నుండి వచ్చిందే. ఇక్కడ మనం యోసేపు ఈ జెనసిస్ 41లో మనం గమనించినట్టయితే ఆ 20% సేవింగ్ అన్నది దేవుడిచ్చిన జ్ఞానం వల్ల యోసేపు అక్కడ అమలుపరిచాడు. సో దాంతో ఏమైంది, ఆ 7 సంవత్సరాల క్షామము టైంలో, 7 సంవత్సరాల కరువు టైంలో ఐగుప్తులో సఫిషియంట్ ధాన్యం ఉండింది, బట్ మిగతా వరల్డ్ అంతా కరువుతో అల్లాడింది. సో ఈ సిచ్యువేషన్ని మన జీవితాల్లో కానీ మనం తీసుకుంటే మనం కూడా ఫ్యూచర్ కోసం సేవ్ చేయాల్సిన వారమై ఉంటున్నాం. అయితే ఈ ప్రిన్సిపల్ మనము ఇక్కడ నుంచి తీసుకున్నదే. అయితే ఇంకొక విషయం ఇక్కడ గమనించాలి ఏంటంటే, యోసేపు చెప్పినట్లు ఎంత మిగిలితే అంత పోగు చేయండి అని చెప్పలేదు. సో ఆయన చెప్పింది ఏంటంటే 20% సేవ్ చేయమని. సో జనరలీ మనం లోకరీత్యా చూస్తే ప్రజలు ఏం చేస్తారంటే, వచ్చిన ఆదాయంలో నుంచి ముందు ఎంత ఖర్చు అయితే అవుతుందో ఆ ఖర్చు పెట్టి ఏమన్నా మిగిలితే దాన్ని సేవ్ చేద్దామని చూస్తారు. కానీ యాక్చువల్గా చూస్తే ఆదాయం రాగానే అఫ్కోర్స్ టైప్స్ తీసేసిన తర్వాత ముందు సేవింగ్స్, ఆ తర్వాత మిగిలిన దాన్ని స్పెండ్ చేయడానికి వాడాలి. మా విషయానికి వస్తే మేము మా ఇంట్లో
ఇదే పద్ధతిని పాటించేవాళ్ళం. ఇన్కమ్ రాగానే దానిలో నుంచి ఫస్ట్ తాయితు వెళ్ళిపోయిన తర్వాత సేవింగ్స్ వెళ్ళిన తర్వాత మిగిలింది మేము వాడుకోవడానికి మేము మా అవసరాలకి వాడుకునే వాళ్ళం. సో ఈ మోడర్న్ డే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏం చెప్తుంది అంటే 50-20 50-30-20 రూల్ని పాటించమని చెప్తుంది. అంటే 50-30-20 రూల్ అంటే ఏంటంటే 50% ఆఫ్ ఆర్ ఇన్కమ్ అంటే మన ఆదాయము హౌసింగ్ కోసం, మన డైలీ నీడ్స్ కోసం, మన నీడ్స్ కోసం, అది హౌసింగ్ అవ్వచ్చు, మనం ఫుడ్ కోసం, యూటిలిటీస్ అంటే కరెంటు బిల్లు, ఎలక్ట్రిసిటీ, ఇది వాటర్ బిల్లు, అవి అన్నీ, ట్రాన్స్పోర్ట్, మనం వాహనం పైన ఆఫీస్కి వెళ్ళి రావడానికి కానీ తిరగడానికి అక్కడ. సో ఆ విధంగా మన అనుదిన అవసరాల కోసం ఈ 50% వాడాలని, మిగిలిన అందులో 30% వచ్చేసి షాపింగ్, ఎంటర్టైన్మెంట్, మన జీవిత పరిణామం అంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచుకోవడానికి వాడడానికి ఉపయోగించాలని చెప్తా ఉంది మోడర్న్ డే ఫైనాన్షియల్ ప్లానింగ్. ఈ 20% వచ్చేసి సేవింగ్స్. సో ఇది ఏంటంటే ఫ్యూచర్ కోసం సేవ్ చేయమని చెప్తా ఉంది. ఈ ఫ్యూచర్ సేవింగ్ ఏంటి? ఎమర్జెన్సీ ఫండ్, ఫ్యూచర్ గోల్స్ లైక్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్, పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కోసం, మన రిటైర్మెంట్ ప్లానింగ్ కోసము ఈ 20% సేవింగ్ చేయాలని ఫైనాన్షియల్ ప్లానింగ్ చెప్తా ఉంది. అయితే ఈ 50-30-20 అన్న దాన్ని, రేషియోని మనకి కావలసిన విధంగా మనం మార్చుకోవచ్చు. అది ఇట్ క్యాన్ బి 40%, ఇట్ క్యాన్ బి 30-30. అది మనకి ఏది అనుకూలంగానో అనుకూలంగా మార్చుకోవచ్చు. అది ఇట్ నీడ్ నాట్ బి 50-30-20, ఇట్ క్యాన్ బి 40-30-30 ఆర్ ఇంకేదైనా రేషియోలో మనం దాన్ని ఈ ప్రిన్సిపల్ని ఫాలో అవ్వచ్చు. సో మా విషయంలోకి వచ్చేసరికి మేము చాలా వరకు సేవింగ్స్ వైపు ఎక్కువ పెంచేవాళ్ళం. ఎంత మా ఎక్స్పెన్సెస్ తగ్గించుకుంటే అంత సేవింగ్స్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, సమృద్ధి అన్నది ఖర్చు పెట్టేసుకోవడానికి స్వేచ్ఛ కాదది. ఇట్స్ అబండెన్స్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ టు స్పెండ్. ప్రాబ్స్ 21:20లో చూస్తే అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ద వైస్ స్టోర్ అప్ చాయిస్ ఫుడ్ అండ్ ఆలివ్ ఆయిల్, బట్ ఫూల్స్ గల్ప్ దేర్స్ డౌన్. అంటే అదేమంటుందంటే ప్రాబ్స్ 20:20లో జ్ఞాని ధాన్యము, నూనెను నిల్వ చేస్తాడు, మూర్ఖుడు అన్నీ ఖర్చు చేసేస్తాడు అని చెప్పి అంటుంది. సో మంచి రోజులు ఎప్పటికీ ఉండవు. భవిష్యత్తు కోసం ప్లాన్ చేయడం అవిశ్వాసం కాదు, అది దేవుని జ్ఞానము. సో దేవుడిచ్చిన ఈ జ్ఞానంతో మనం ఫ్యూచర్ కోసం సేవింగ్ అన్నది ఇప్పటి వరకు చేయకపోయి ఉంటే ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ ఈ ప్రిన్సిపల్ని ఫాలో అయ్యి చేయడం మొదలు పెడదాం. ఇందాక నేను చెప్పినట్టు గుడ్ టైమ్స్ డోంట్ లాస్ట్ ఫర్ ఎవర్. ప్లానింగ్ ఫర్ ఫ్యూచర్ గురించి ఆలోచించడం ఇట్స్ విజ్డమ్. ఈ సేవింగ్ ఎలా చేయాలి అంటే దానికి కొన్ని గోల్స్ పెట్టుకోవాలి మనం. షార్ట్ టర్మ్ గోల్, మీడియం టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ అంటే షార్ట్ టర్మ్ గోల్లో మనం ఎమర్జెన్సీ ఫండ్ని ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసర పరిస్థితుల్లో మనకి అవసరం అయినప్పుడు పక్క వాళ్ళ దగ్గరికి అప్పుకి వెళ్లకుండా, ఉన్న బంగారము అవి తాకట్టు పెట్టకుండా మనము ఒక నిధిని నిల్వ చేసుకోవాలి. ఏంటంటే అట్లీస్ట్ 6 months
ఎక్స్పెన్సెస్, మన మంత్లీ ఎక్స్పెన్సెస్ మనం నిల్వ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి ఒక 25,000 మనకి మంత్లీ ఇన్కమ్, అంటే మంత్లీ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటే 6 నెలలకి సరిపడా అంటే 1,50,000 రూపాయలు మనము ఒక సేవింగ్స్ అకౌంట్లో ఎమర్జెన్సీ కోసం ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎమర్జెన్సీస్ ఏదైనా కావచ్చు. సడన్గా ఎవరైనా జబ్బు పడవచ్చు, సడన్గా మన కార్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, ఇంకేదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడవచ్చు. ఆ సమయంలో అక్కడ ఇక్కడ అప్పుల కోసం పరిగెత్తే అవసరం లేకుండా ఈ 6 నెలల ఎక్స్పెన్సెస్ ఏదైతే ఉన్నాయో, మంత్లీ ఎక్స్పెన్సెస్ 6 నెలలు మనం ఒక సేవింగ్స్ అకౌంట్లో ఉంచుకుంటే ఆ ఎమర్జెన్సీస్కి పనికొస్తామండి. మీడియం టర్మ్ వచ్చేసి 5 నుండి 10 సంవత్సరాల వరకు. సో మనందరికీ లైఫ్లో చాలా ఆశలు ఉంటాయి. అంటే మనం ఎప్పుడూ ఒకేలా ఉండాలని అనుకోము. మనం కూడా జీవితంలో పైకి ఎదగాలి, మనం కూడా జీవితంలో కొన్ని సంపాదించుకోవాలి అన్న ఆశ ఉంటుంది. అయితే ఆ ఆశ లైక్ ఒకటి ఏంటంటే కార్ కొనుక్కోవాలని, ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని, పిల్లల్ని పై చదువులకి మంచి యూనివర్సిటీలకు పంపించాలని అందరికీ ఆశ ఉంటుంది. అయితే దానికి ప్రాపర్ ప్లానింగ్ అవసరం. పిల్లోడు 18 ఏళ్ళు సంవత్సరం వచ్చేప్పటికి గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాలి. సో ఆ గ్రాడ్యుయేషన్ అది ఇంజనీరింగ్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. ఆ సమయంలో మనకి చాలా పెద్ద అమౌంట్ కావాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఆ సమయంలో వెతుక్కునే బదులు ముందుగానే ఆ అవసరం కోసం కొంత ప్రతి నెల కొంత అమౌంట్ పక్కకు తీసి పెట్టుకోవడం చేస్తే ఆ సమయానికి ఆ పిల్లవాడు, చిన్న ఆడపిల్ల ఆ 18 సంవత్సరాలు వచ్చి గ్రాడ్యుయేషన్కి ఎప్పుడైతే వెళ్ళాల్సిన సమయం వస్తుందో ఆ టైంకి మన చేతిలో డబ్బు ఉంటుంది. ఎవరిని అడగాల్సిన అవసరం రాదు, అప్పు తీసుకోవాల్సిన అవసరం రాదు. అలాగే కారు కొనుక్కోవాలన్న ఆశ కూడా ఉంటుంది. సో ఆ కారు కొనుక్కోవాలన్నప్పుడు కూడా దానికి కూడా మనం సేవింగ్స్ చేసుకోవాలి. ఒక ఇల్లు కొనుక్కోవాలి అంటే మార్జిన్ మనీ అవసరం పడుతుంది. ఆ మార్జిన్ మనీని కూడా కూడబెట్టడానికి ఒక నెల కొంత అమౌంట్ ఈ మీడియం టర్మ్ కోసం, ఒక 5 నుండి 10 సంవత్సరాల వ్యవధి కోసం ఈ డబ్బులు తీసి నెల కొంచెం తీసి పెట్టుకోవడం ఉత్తమం. లాంగ్ టర్మ్ సేవింగ్స్ వచ్చేసరికి మన రిటైర్మెంట్. ఇప్పుడు చాలామంది మనలో ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తూ ఉన్నాం. చాలా కొద్ది మంది ఈ జనరేషన్లో గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ సెక్టర్లో జాబ్స్ కూడా ఇప్పుడు పెన్షన్ లేదు ఇదివరకట్లాగా. ఇదివరకు అంటే పెన్షన్ వచ్చేది, ఇప్పుడు పెన్షన్ లేదు. గవర్నమెంట్ జాబ్స్లో కూడా పెన్షన్ లేదు. సో రిటైర్ అయ్యేసరికి ఇదివరకటి జనరేషన్కి ఏంటంటే పెన్షన్ వచ్చేది, ఇప్పుడు ఆ పెన్షన్ అన్నది కూడా లేదు. రిటైర్ అయిన తర్వాత ఇన్కమ్ అన్నది జీరో అయిపోతుంది. సో ఆ రిటైర్ అయిపోయిన తర్వాత దేవుడు ఒకవేళ మనకి లాంగ్ లైఫ్ ఇస్తే గనక ఆ 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఆదాయం లేకుండా బ్రతకాలి. ఆ 20 సంవత్సరాలు ఆదాయం లేకుండా బ్రతకాలి అంటే మనం ఆదాయం సంపాదిస్తున్న టైంలోనే ఆ రిటైర్మెంట్ పీరియడ్ కోసం ముందుగానే ప్రతి నెల కొంత సేవింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ విధంగా 3 కాల వ్యవధులు, అంటే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ బకెట్స్లో మనం సేవింగ్స్ చేసుకోవాల్సి ఉంది. ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ ఫైనాన్సెస్ మన ఒక మంచి స్టీవర్డ్గా ఉండాలి అంటే అప్పుల బంధంలో బానిసగా మారకూడదు, అప్పుల బారిన పడకూడదు. సో అవాయిడ్ ద బాండేజ్ ఆఫ్ డెట్. ఇది చాలా క్లియర్గా ప్రాబ్స్ సామెతలు 22:7లో చెప్తారు కదా, రిచ్ విల్ రూల్ ఓవర్ పూర్, ద బారోవర్ ఈజ్ స్లేవ్ టు ద
లెండర్. అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చేవాడికి దాసుడు. సో మనము అప్పు కోసం వెళ్ళి దాసులం అవ్వాల్సిన అవసరం రాకూడదు. సో దానికోసం ముందే జాగ్రత్త పడాలి. ఇప్పుడు బైబిల్లో కూడా ఈ అప్పును ఆర్థిక బంధంగా చూస్తుంది. ఎగ్జాంపుల్, ఒక 5 లక్షల కార్ లోన్ తీసుకుంటే నెక్స్ట్ 5 years మన శాలరీలో ఫస్ట్ కట్ అయిపోయేది ఈఎంఐ. ఆ తర్వాతే ఆ డబ్బు మన ఇంటికి వస్తుంది. సో ఈ 5 సంవత్సరాలు మనం ఈఎంఐ కంపల్సరీగా కట్టాల్సి వస్తుంది. సో అది ఒకవేళ కట్టకపోతే కార్ సీజ్ అయిపోతుంది. సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మధ్యలో మనకి అవమానం అని చెప్పి కంపల్సరీ మనం ఆ ఈఎంఐ కడతా ఉంటాం. సో ఈ విధంగా ఎక్కువ లోన్లు తీసుకుంటే మనం ఎక్కువ ఈఎంఐస్ పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మన చాలాసార్లు మనం పక్క వాళ్ళని కంపేర్ చేసుకొని, రిలేటివ్స్తో కంపేర్ చేసుకొని, ఫ్రెండ్స్ తోటి కంపేర్ చేసుకుని, వాళ్ళకి పెద్ద కారు ఉంది, వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి పెద్ద టీవీ ఉంది, వాళ్ళ దగ్గర పెద్ద ఫ్రిడ్జ్ ఉంది, మనం కూడా మన ఫ్రిడ్జ్ చాలా చిన్నగా ఉంది, మన టీవీ చాలా చిన్నగా ఉంది, మన ఇంట్లో ఫర్నిచర్ కొనాలి. వీటన్నిటి కోసం చాలా వరకు ఈఎంఐల్లో వెళ్తూ ఉంటారు. సో ఆ ఈఎంఐలు పెరిగే కొద్దీ జీతం టైట్ అయిపోతుంది, శాలరీ తక్కువ అయిపోతుంది, ఈఎంఐస్కి ఎక్కువ వెళ్ళిపోతుంది. సో అలాంటి సమయంలో ప్రాబ్లం ఏమవుతుందంటే దశమ భాగం స్కిప్ చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఫ్యామిలీలో చాలా వరకు విషయాల్లో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఆర్థిక ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అందుకని ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పక్కవారితోటి కంపేర్ చేసుకోకుండా మనం ఉన్న వాటిలో మనం తృప్తి పడుతూ, మనకు వీలైనప్పుడు మాత్రమే వీటి కోసం మనం ఖర్చు పెడుతూ, మనకు కుదిరినప్పుడు మాత్రమే మనం వీటిని కొనటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఈఎంఐస్, అప్పులు ఎక్కువ తీసుకొని అప్పుల బారిన పడి బానిసత్వానికి లోన్ అవ్వకూడదు. దట్ ఈస్ వన్ మోర్ ఫైనాన్షియల్ ప్రిన్సిపల్ దట్ వీ నీడ్ టు లెర్న్. ఇంకొక ఈ మధ్యకాలంలో ఒక చాలా పెద్ద ట్రాప్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్. చాలా మంది ఈ క్రెడిట్ కార్డ్ ట్రాప్లో చిక్కుకుపోతున్నాం. క్రెడిట్ కార్డ్స్ బేసికలీ చెడ్డవు కాదు, కానీ క్రెడిట్ కార్డ్స్ వల్ల ఏమవుతుందంటే ఈరోజు కొనలేనిది రేపటి డబ్బుతోటి ఈరోజు కొనేస్తాం. వాట్ ఇట్ మీన్స్ ఇస్, ఇట్స్ లైక్ యూజింగ్ ద మనీ టు బై వాట్ యూ కెనాట్ అఫోర్డ్ టుడే, బారోయింగ్ ఫ్రమ్ యువర్ ఫ్యూచర్ ఇన్కమ్. సో చాలాసార్లు క్రెడిట్ కార్డ్తో పేమెంట్స్ చేస్తున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే అదేదో మన పాకెట్లోంచి క్యాష్ వెళ్ళట్లేదు కాబట్టి అదేదో మనం పే చేస్తున్నట్టు అనిపించదు. కానీ ఆ బిల్ వచ్చినప్పుడు, అది పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు దాని బాధ, దాని పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు ఉన్న కష్టం అప్పుడు తెలుస్తుంది. వచ్చిన శాలరీ అంతా చాలా వరకు ఆ బిల్ క్లియర్ చేయడంలో వెళ్ళిపోతుంది. అది క్లియర్ చేయకపోతే 3% ఇంట్రెస్ట్ చొప్పున, నెలకి చొప్పున మనకి ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ వడ్డీల మీద వడ్డీ, చక్ర వడ్డీ తోటి చాలా పేమెంట్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఎప్పుడైనా మన దగ్గర క్యాష్ లేనప్పుడు, మన దగ్గర పూర్తిగా ఈరోజు కొనడానికి మన దగ్గర పూర్తిగా డబ్బు లేనప్పుడు, లేకపోతే కనుక దాని అర్థం ఇప్పుడు మనకు అది కొనే స్తోమత లేదని అర్థం చేసుకోవాలి. అలాంటి పెద్ద పెద్ద కొనుగోళ్ళు ఎప్పుడైనా మనకి కొనాలనిపించినప్పుడు, ఆశ పుట్టినప్పుడు, వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఒక 24 hours to 48 hours పాజ్ టైం ఇవ్వాలి. 24 గంటల నుంచి 48 గంటలు, ఒక రోజు నుండి 2 రోజుల వరకు దాన్ని గ్యాప్ ఇస్తే ఈ 2 రోజుల్లో మనకి అర్థమవుతుంది వెదర్ ఇట్ ఈస్ రియల్లీ అ నీడ్ ఆర్ అ వాంట్. అది అత్యవసరమా కాదా అన్నది మనం అర్థం చేసుకోగలుగుతాం.
లేకపోతే ఆ టైం గ్యాప్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఆ సమయానికి ఇంపల్సివ్గా క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసేసి కొనేస్తూ ఉంటాం. సో అలా ఎప్పుడైనా అనిపించినప్పుడు ఒక 24 hours to 48 hours టైం గ్యాప్ ఇస్తే మనకి దాని గురించి ప్రేయర్ చేసినప్పుడు మనకి దేవుడు వివేకాన్ని కలుగ చేస్తారు. అప్పుడు అది అత్యవసరమా కాదా అన్నది మనం తెలుసుకొని దాని ప్రకారం మనం ఖర్చు చేయొచ్చు. చాలాసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ తేదీ వస్తుంది, జీతం వచ్చిన ఒక 10 నిమిషాల్లో అన్ని ఈఎంఐస్ కట్ అయిపోతుంది. అండ్ మిగిలిన డబ్బు చాలా కొంచెమే మిగులుతుంది. దాంతో మనం నెలంతా మేనేజ్ చేయాల్సి వస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇక్కడ డబ్బు మనల్ని కంట్రోల్ చేస్తుంది. మనం డబ్బుని కంట్రోల్ చేయడం కాదు, కానీ డబ్బు మనల్ని కంట్రోల్ చేస్తుంది. సో ఈ విషయాన్ని చాలా ఈ విషయంలో చాలా కాషియస్గా ఉండాలి. బై నౌ పే లేటర్ అన్నవి స్కీమ్స్ చాలా వస్తున్నాయి. వాటికి దూరంగా ఉండడమే మంచిది. వాటిని మనం వాటి ట్రాప్లో మనం పడిపోకూడదు. ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే చాలా ముఖ్యమైనది ఇది, ప్లానింగ్ ఫార్ అన్సర్టనిటీ. సో ప్లానింగ్ ఫర్ అన్సర్టనిటీ అంటే మనము అక్కడ జెనసిస్లో మనం చూస్తే గనక అక్కడ కరువు కాలం వచ్చింది. సో మన లైఫ్లో కరువు కాలాలు అంటే ఏంటి? సో కొన్ని సందర్భాల్లో ఎలా ఏర్పడతాయంటే ఈ మధ్య కాలంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళకి చాలా మందికి పింక్ స్లిప్స్ ఇచ్చేశారు. అంటే ఉన్న పలానా ఉద్యోగంలో నుంచి తీసేయడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఉండదు, ఏముండదు, ఒక 3 నెలల జీతం మాత్రం ఇచ్చేసి ఇంటికి పంపించేస్తూ ఉంటారు. సో ఇలాంటి జాబ్ లాసెస్, రెసెషన్, ఆర్థిక మాంద్యం కలిగినప్పుడు, మెడికల్ ఎమర్జెన్సీస్ ఇవన్నీ బిజినెస్లో ఉన్న వాళ్ళకైతే బిజినెస్ ఒక్కొక్కసారి లో అయిపోవడం, ఇలాంటి ఈ సందర్భాలన్నీ కూడా కరువు కాలంతో సమానమే. సో మన జీవితాల్లో వచ్చే ఈ కరువుల్ని మనం ఎలాగ ఎదుర్కొంటాము అని అంటే, మన సంపాదిస్తున్న టైంలో కొంత రెగ్యులర్గా సేవ్ చేస్తూ ఒక సేఫ్టీ నెట్ని, అంటే ఏమంటారు, ఒక నిధిని ఏర్పరచుకుంటే, అంటే ఒక ఎమర్జెన్సీ ఫండ్ని ఏర్పరచుకుంటే ఇలాంటివన్నీ మనం ఈజీగా ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా జాబ్ పోయిందనుకోండి, 6 నెలలు ఇందాక మనం అనుకున్నట్టు 6 నెలల ఎక్స్పెన్సెస్ మనం సేవింగ్స్ అకౌంట్లో ఉంచాం కాబట్టి మన ఫ్యామిలీ ఆ 6 నెలల్లో ఇబ్బంది పడాల్సిన అవసరం రాదు. ఈ 6 నెలల లోపల మనం ఇంకో ఉద్యోగం వెతుక్కొని అక్కడి నుంచి మళ్ళీ మనకి జీతం రావడం మొదలవుతుంది. సో ఈ ఎమర్జెన్సీ ఫండ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్ కోసం సేవింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంతకంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవడం. చాలామంది లైఫ్ ఇన్సూరెన్స్ అని, నేను మాట్లాడేది లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఇది బిబ్లికల్లా కాదా అన్న ఆలోచన వస్తుంది. ఇది కూడా బిబ్లికల్లే అని చెప్పి నా నమ్మకం. మీరు ఇందాక మనం 1 తిమోతి 5:8 చదివాం కదా, ఎవడైనను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. అది ఒక వచనం చూసాము. ఇంకొకటి Proverbs 22:3, బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. ఇంకొక వచనం చూద్దాము. ప్రసంగి
7, 11, 12లో చూస్తే నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. విజ్డమ్ like an inheritance is a good thing and benefits those who see sun. Wisdom is a shelter as money is a shelter. ఇక్కడ అండర్లైన్ చేసింది ఏంటంటే విజ్డమ్ ఇస్ ఎ షెల్టర్ యాజ్ మనీ ఈజ్ ఎ షెల్టర్. మనీ ఈజ్ ఆల్సో ఎ షెల్టర్. ఇన్సూరెన్స్ కవర్ ఈజ్ ఆల్సో ఎ షెల్టర్. సో లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి అని అంటే మన ఇంట్లో సంపాదించే వ్యక్తి అనుకోని సందర్భంలో, అనుకోని స్థితిలో ఒకవేళ దేవుని యొద్దకు వెళ్ళిపోతే కనుక మనకి ఆ ఇన్కమ్ అన్నది, ఫ్యామిలీకి ఆ ఇన్కమ్ అన్నది ఆగిపోతుంది. అదే లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకుంటే ఆ మనిషి చనిపోయిన తర్వాత ఆ బీమా సంస్థ వారు మనం పే చేసిన ప్రీమియంని బట్టి ఆ బీమా సంస్థ వారు మనం ఎంతైతే ఆ బీమా చేస్తామో అంత అమౌంట్ ఫ్యామిలీకి దక్కుతుంది. సో ఫ్యామిలీకి ఆ అమౌంట్ కొంత ఆధారంగా ఉంటుంది. సో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది మనిషి జీవితంలో, ఎస్పెషలీ బ్రెడ్ విన్నర్ ఫ్యామిలీలో అర్నింగ్ మెంబర్కి ఇన్సూరెన్స్ కవర్ ఉండడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అది మళ్ళీ ఇంకోసారి లైఫ్ ఇన్సూరెన్స్ అన్నది తీసుకోవడం does not I mean, buying life insurance does not demonstrate lack of faith, but rather prudent planning. అంటే ఇది అవిశ్వాసం కాదు, ఇది వివేకం. సో ఇక్కడ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలంటే ఇప్పుడు అయితే ఎంత తీసుకోవాలి అంటే మన వార్షిక ఆదాయం అంటే యాన్యువల్ ఇన్కమ్కి అట్లీస్ట్ 10 times. ఇప్పుడు నా సంపాదన 1,00,000 సంవత్సరానికి 1,00,000 అయితే కనుక 10 లక్షల బీమా నేను తీసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రిన్సిపల్ ప్రకారం. సో ఇన్సూరెన్స్ కవర్ అన్నది ప్రతి ఫ్యామిలీకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ అతి ముఖ్యమైన ప్రొటెక్షన్ ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా. సో చాలామంది నాకేమవుతుందిలే, నేను బాగానే ఉన్నాను, నా ఫ్యామిలీ అంతా బాగానే ఉన్నాము, మేము ఆరోగ్యంగా ఉన్నాము, మాకేమీ అవ్వదు. ఎస్, బై గాడ్స్ గ్రేస్ ఏమీ అవ్వదు. దేవుని కృపా కటాక్షము, దేవుని ప్రొటెక్షన్ ఉన్నంత వరకు ఏమీ అవ్వదు. కానీ మనం ఈ లోకంలో ఉన్నాము, జీవిస్తున్నాము, మనం బయట తిరుగుతూ ఉంటాము, జనాల మధ్యలో వెళ్తూ ఉంటాము. చాలా చాలా అకేషన్స్లో మనం అనారోగ్యంలో పడడానికి అవకాశం చాలా ఉంది, ఆస్కారం చాలా ఉంది. అలాగా ఎప్పుడైనా అనారోగ్యం బారిన పడితే ఫ్యామిలీకి ఉత్తమమైన చికిత్స కావాలి అని అన్నప్పుడు ఇన్సూరెన్స్, ఆరోగ్య బీమా తీసుకోవడం ఇంపార్టెంట్. ఇన్సూరెన్స్ కవర్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఏమవుతుందంటే మనము సేవ్ చేసుకున్న అమౌంట్లో నుంచి ఖర్చు పెట్టేయాల్సి వస్తుంది, లేదా అప్పు తీసుకురావాల్సి వస్తుంది, లేదా మన దగ్గర ఉన్న బంగారము లేకపోతే ఇంకేదైనా తాకట్టు పెట్టి మనం అప్పు చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి ఏర్పడకూడదు అని అంటే మనం ఆరోగ్య బీమా తీసుకోవడం మంచిది. చాలామంది ఏమనుకుంటారంటే మా కంపెనీ మాకు ఎంతో ఇస్తున్నారు, కానీ కంపెనీ ఎంత ఇస్తుందో అది మనకి పూర్తిగా సరిపోతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. ఎంత ఈ మధ్యకాలంలో హాస్పిటల్ బిల్స్, హాస్పిటల్ ఈ ఎక్స్పెన్సెస్ చాలా ఎక్కువగా పెరిగిపోయినాయి. ఒక చిన్న విషయానికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి బయటికి రావాలంటే లక్షల్లోనే ఖర్చు అవుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో మనము ఈ ఆరోగ్య బీమా ఎంత సఫిషియెంట్గా తీసుకోగలిగితే అంత మంచిది. కనీసం ప్రతి ఫ్యామిలీకి ఒక 5 లక్షలు ఆరోగ్య బీమా అయినా ఉండాలి. అది ఫ్యామిలీ ఫ్లోటర్ అని చెప్పి ఒకటి ఉంటుంది, తక్కువ ప్రీమియం ఉంటుంది, అది కంపల్సరీగా తీసుకోవాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. సో ఈ విధంగా అన్సర్టనిటీ కోసం మనం ప్లానింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో
బైబిల్ చెప్పినట్లు మనము ఈ ఫైనాన్సెస్ విషయంలో వచ్చేసరికి దేవునికి ఒక మంచి స్టీవార్డ్, దేవుడు మనకి ఇది ఇచ్చిన టూల్, అది మనము కేవలం స్టీవార్డ్స్ మాత్రమే. సో మనము మంచి స్టీవార్డ్స్ ఎప్పుడు అవుతాం అంటే, మనం ఎప్పుడైతే అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని మన ఎక్స్పెన్సెస్ని బడ్జెట్ చేసుకొని ఖర్చు పెడుతూ ఉంటామో అప్పుడు మనము వీఆర్ గుడ్ స్టీవర్డ్. ఇఫ్ యూ ప్లాన్ యువర్ ఎక్స్పెన్సెస్ థాట్ఫుల్లీ, అలాగే ఇఫ్ యూ పే యువర్ ట్యాక్సెస్ హానెస్ట్లీ. సో ట్యాక్స్ విషయంలో కూడా మనం చాలా నిజాయితీగా ఉండాల్సిన వాళ్ళం అయి ఉన్నాం. యేసు ప్రభు తను జీవించున్న కాలంలో తను కూడా ట్యాక్స్ పే చేశారు, అది మీకు అందరికీ తెలుసుంటుంది. సో ట్యాక్సెస్ అవాయిడ్ చేయకుండా ట్యాక్సెస్ కంపల్సరీ పే చేయాల్సిన వాళ్ళమై ఉంటున్నాం. అలాగే ప్లాన్ సేవింగ్స్, ఈ సేవింగ్స్ అన్నవి రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈ సేవ్ చేసిన మనీని ఒక మంచి ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ప్రూడెంట్గా, చాలా వివేకంగా ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. అంతేగాని ఎక్కడో ఊళ్ళల్లో చిన్న చిన్న చిట్ ఫండ్లని, లేకపోతే ఇంకొక ఎవరో వడ్డీలకి వడ్డీ ఇస్తారు, 2% వడ్డీ, ₹2 వడ్డీ ఇస్తున్నారు ఎవరో అని వాళ్ళకి ఇండివిజువల్స్కి ఇవ్వడం, అలాంటివి చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఆ డబ్బులు పూర్తిగా పోయే అవకాశం ఉంది. సో అందుకని సరైన ప్లేస్లో సరైన పద్ధతిలో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ టైథింగ్ అండ్ ఆఫరింగ్, గివ్ టైథ్స్ అండ్ ఆఫరింగ్ జనరస్లీ. ఇవన్నీ మనం చేస్తుంటే వీఆర్ గుడ్ స్టీవర్డ్స్ ఫర్ గాడ్. సో ఈ అన్ని విషయాల్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఫ్యామిలీ ఏ విధంగా ఇన్వాల్వ్ అవ్వాలి, మనం ఈ ప్రిన్సిపల్స్ అన్నిటినీ చూసాము. ఇప్పటి వరకు నేను ఏం చేశానంటే, మోడర్న్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇన్ ద లైట్ ఆఫ్ బైబిల్, ద వర్డ్, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను. సో ఇక్కడ ఫ్యామిలీలో ఈ ఫైనాన్సెస్ అన్నది కుటుంబం ఎలా పాలు పంచుకోవాలి, హౌ ఫ్యామిలీ కెన్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఎంటైర్ ప్లానింగ్ ప్రాసెస్, అది చూద్దాం. So Bible talks about money and family a lot, not as two separate topics, but as one. Because how you handle money directly shapes your home. మనం డబ్బుని ఎలా హ్యాండిల్ చేస్తామో మన ఇల్లు కూడా అలాగే ఉంటుంది. సో వాట్ వీ కెన్ ప్రాక్టీస్ ఇన్ అవర్ హోమ్స్ మనం చూద్దాము. సో ప్రతి నెల మొదటి వారంలో కుటుంబ బడ్జెట్ మీటింగ్ అండ్ ప్రార్థన మనం చేయాల్సి ఉంది. ప్రతి నెల మొదటి వారంలో కూర్చుని ఫ్యామిలీ అంతా కూర్చుని ఆ నెల అయ్యే ఖర్చులు ఏమేమి ఉన్నాయి, ఆ నెలలో పేమెంట్స్ చేయాల్సినవి ఏమేమి ఉన్నాయి అన్నవి ఒక ఎక్సెల్ షీట్లోనో ఒక షీట్లో రాసుకుని మన వచ్చే ఆదాయం ఎంత, మన ఖర్చులు ఎంత, అవన్నీ ఒక చోట రాసుకుని దానికోసం ప్రాపర్గా ప్రిపేర్ అయితే, ప్రేయర్ చేసుకుని ప్రిపేర్ అవడం మంచిది. ఈ ప్రక్రియ మనం చేస్తున్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్గా పిల్లల్ని కూడా దానిలో ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళు కూడా గమనిస్తారు, వాళ్ళు ఇది గమనించి ఈ ఎంటైర్ ప్రాసెస్ని గమనించి వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అవాయిడ్ ఇంపల్సివ్ పర్చేజెస్. ఇందాక చెప్పినట్టు ఏదైనా ఇంపల్సివ్ పర్చేజ్, మాల్స్కి ఈ మధ్యకాలంలో మనం అందరం చాలా వరకు సిటీలో ఉన్న వాళ్ళు అయితే మాల్స్లోకి వెళ్తున్నారు, టౌన్స్లో కూడా మాల్స్ వచ్చేసినాయి. సరదాగా వీకెండ్లో అలాగ మాల్కి వెళ్దాము అని చెప్పేసి వెళ్తాము. మనము కొనాలి అని అనుకోనివి కూడా చాలాసార్లు వి ఎండ్ అప్ బయింగ్, కొనేస్తూ ఉంటాం. సో అవన్నీ ఇంపల్సివ్ బయింగ్. అవసరం ఉందా లేదా అన్నది, అత్యవసరమా కాదా అన్నది కూడా చూడకుండా చాలాసార్లు మనం అవి కొనేస్తూ ఉంటాం. సో అలాంటివి అవాయిడ్ చేయాలి. ఇందాక చెప్పినట్లు ఆ 24 hours 48 hours అది పాజ్, ఆ రూల్ పాటిస్తే కనుక మనకి అర్థమవుతుంది వెదర్ ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్
అత్యవసరమా కాదా అన్నది మనకు అర్థమవుతుంది. అప్పుడు దాన్ని కొనాలా వద్దా అన్నది మనం ప్రేయర్ఫుల్గా డిసైడ్ చేసుకోవచ్చు. ఈ 50-30-20 రూల్ అన్నది మనము పిల్లలకు కూడా అలవాటు చేయాలి. పిల్లలకి అప్పుడప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు లేకపోతే మనము పాకెట్ మనీ ఇస్తూ ఉంటాం. ఆ పాకెట్ మనీలో వాళ్ళను కూడా ఈ విధంగా సేవ్ చేయమని చెప్పాలి. అండ్ వాళ్ళకి బ్లెస్సింగ్ బడ్జెట్ అన్నది ఒకటి క్రియేట్ చేయమని చెప్పాలి. ఈ బ్లెస్సింగ్ బడ్జెట్ అంటే ఏంటంటే వాళ్ళకు వచ్చిన పాకెట్ మనీనో లేకపోతే గిఫ్ట్సో బర్త్డేస్కి అంకుల్స్ ఆంటీస్ రిలేటివ్స్ ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తే కనుక ఆ గిఫ్ట్స్లో నుంచి వాళ్ళకి మనము కొంత అమౌంట్ని ఇతరులను బ్లెస్ చేయడానికి పక్కకి తీసి పెట్టాలని చెప్పి వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే పూర్ అండ్ నీడీకి ఇవ్వాలి అన్నది నేర్పించాలి. గివింగ్ అన్నది వాళ్ళకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. మనం ఇచ్చే ఆఫరింగ్తో పాటు వాళ్ళు ఇచ్చే డబ్బును కూడా కలిపి చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఆర్ఫనేజెస్ కానీ మనం ఇస్తే పిల్లలు చిన్నప్పటి నుంచే ఆ గివింగ్ అన్నది నేర్చుకుంటూ ఉంటారు. ఇంకొక అతి ముఖ్యమైన నియమం ఏంటంటే ఫ్యామిలీలో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఉండాలి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. దేర్ షుడ్ నాట్ బి ఎనీ సీక్రెట్ మనీ. యూనో మా విషయానికి వస్తే నేను మా వైఫ్ ఇద్దరము వర్కింగ్. సో వాట్ వీ యూస్ టు డూ, మేము ఏం చేసేవాళ్ళం అంటే ఇద్దరికి వారి వారి శాలరీ అకౌంట్స్ ఉన్నాయి, వేరే వేరే బ్యాంకుల్లో ఉన్నాయి. కానీ మా ఇద్దరికి ఒక జాయింట్ అకౌంట్ ఉంది. మా వచ్చిన శాలరీస్ ఇద్దరివి, నా శాలరీ కానీ మా వైఫ్ శాలరీ కానీ ఇద్దరివి ఒకే చోటికి మూవ్ చేసేస్తాం. ఆ జాయింట్ అకౌంట్లోకి మూవ్ చేసేస్తాం. మూవ్ చేసేసి అక్కడి నుంచి ఏం ఖర్చు పెట్టాలో, ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎంత సేవ్ చేయాలో అన్నది ఇద్దరం కలిసి డిసైడ్ చేస్తాం. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మధ్యలో మనీ సీక్రెట్స్ ఉండకూడదు. మనీ అన్నది ఇద్దరు కలిసి ఫ్యామిలీ అంతా కలిసి డిసైడ్ చేయాల్సింది. అంటే ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేయాలి, ఎక్కడ సేవ్ చేయాలి, దేనికోసం సేవ్ చేయాలి అన్నది. ఇందాక చెప్పినట్లు కంపారిజన్ అన్నది ఫ్రెండ్స్ రిలేటివ్స్ తోటి అది చేయకూడదు. దానికి దూరంగా ఉండాలి. అయితే మనము జీవన శైలిని పెంచుకోవాలి అన్న ఆశపడడంలో తప్పు లేదు. అయితే దానికోసం మనం కష్టపడి పనిచేయాలి. కొలెషియన్స్ 3:23లో చూస్తే గనక వర్క్ డిలిజెంట్లీ అని ఉంటుంది. అంటే కష్టపడమని పని చేయమని చెప్తారు. మనం కష్టపడి పని చేస్తే, డిలిజెంట్గా పని చేస్తే మనకు ప్రమోషన్స్ వస్తాయి, శాలరీ ఇంక్రీజ్ వస్తుంది, బోనస్ వస్తుంది. అప్పుడు మన కోరికలు, మన అవసరతలు తీర్చుకోవడానికి దేవుడు మనల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తారు. బై ఫెయిత్ అండ్ కమిట్మెంట్ మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే ట్రైన్ చేయాలి. సామెతలు 22 ప్రకారం పిల్లలకు దేవుని పద్ధతిలో డబ్బులు వాడే సూత్రాలు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. మనీ స్కిల్స్ అన్నవి, బిబ్లికల్ స్టీవార్డ్షిప్ అన్నది మనం పిల్లలకి చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఎందుకంటే జ్ఞానము లేని సంపద వచ్చే తరానికి భారం అవుతుంది. కానీ జ్ఞానము సంపద రెండు కలిపిస్తే వారికి అది వారసత్వంగా మిగులుతుంది. సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫైనాన్స్ వేర్ యాజ్ ఎ ఫ్యామిలీ మనం పాటించాల్సి ఉంటుంది. అండ్ ఈ విషయాలు మనం నోట్ చేసుకొని మన ప్రార్థన సమయంలో, మన ఫ్యామిలీ ప్రేయర్లో వీటిని డిస్కస్ చేసి, ఒకవేళ ఇప్పటి వరకు మీరు వీటిలో కొంత చేస్తూ చెప్పిందంతా మీరు పాటిస్తూ ఉంటే మంచిది. ఒకవేళ వీటిలో ఏవైనా మీకు యూస్ఫుల్ అనిపించి మీరు పాటించాలి అని అనుకుంటే బహుశా మీరు నోట్ చేసుకుని ఉంటారు. అది మీ ఫ్యామిలీతో డిస్కస్ చేయండి. మీ ఫ్యామిలీ తోటి కూర్చొని ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఇవి డిస్కస్ చేసి ఈ ప్రకారము
మీ ఫ్యామిలీ ఫైనాన్సెస్ని ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మరి